ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్‌కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు మీకొచ్చిన మార్క్స్‌కి ర్యాంక్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? నార్మలైజేషన్ అంటే ఏంటి? ఈ నార్మలైజేషన్‌లో మార్క్స్ పెరుగుతాయా? తగ్గుతాయా? సో, పెరిగితే ఎవరికి పెరుగుతాయి? ఎవరికి తగ్గుతాయి? అండ్ అలానే పర్ఫెక్ట్ ర్యాంక్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలని ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి నార్మలైజేషన్. సో, ఈ నార్మలైజేషన్ ఎట్లా ఉంటదంటే హార్డ్ షిఫ్ట్ అని, ఈజీ షిఫ్ట్ అని 2 ఉంటాయన్నమాట. సో, ఎవరికైతే హార్డ్ షిఫ్ట్ వచ్చిందో వాళ్ళకి మార్క్స్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఈజీ షిఫ్ట్ ఉంటదో వాళ్ళకి మార్క్స్ అనేది సేమ్ వచ్చినా సరే తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సపోజ్ నాకు 80+ మార్క్స్ అనేది వచ్చాయి. సేమ్ మా ఫ్రెండ్‌కి కూడా 80+ మార్క్సే వచ్చాయి. సో, నాకు చూసుకున్నట్లయితే ఈజీ షిఫ్ట్ వచ్చింది. మా ఫ్రెండ్‌కి చూసుకున్నట్లయితే హార్డ్ షిఫ్ట్ వచ్చింది. సో, నా ర్యాంక్ అనేది మాక్సిమం బిలో 7,000, 8,000 ర్యాంక్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది. అదే మా ఫ్రెండ్‌కి చూసుకున్నట్లయితే హార్డ్ షిఫ్ట్ కాబట్టి మేబీ 5,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, ఇదంతా ఎలా అంటే నార్మలైజేషన్ అనమాట. సో, హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది. ఎక్కువ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది. అండ్ అలానే ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మాక్సిమం సేమ్ మార్క్స్ వచ్చినా సరే సేమ్ ర్యాంక్ అనేది రాదు. ఓకేనా? అండ్ అలానే ఎంసెట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తదా? లేదంటే ఐపీలో ఎక్కువ మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తదని ఒక డౌట్ అయితే ఉంటది. సేమ్, సేమ్ సినారియో అనమాట. సో, సేమ్ మీకు మీ ఫ్రెండ్‌కి ఈక్వల్ మార్క్స్ వచ్చినా సరే, మీకు మీ ఫ్రెండ్‌కి ఐపీలో ఎక్కువ మార్క్స్ వచ్చి, నీకు ఎంసెట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే, నీకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎంసెట్‌లో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, వాళ్ళకే ర్యాంక్ అనేది మంచిగా వస్తది. ఓకేనా? ఇప్పుడైతే మనం మీకు అసలు మార్క్స్ ఎన్నొచ్చాయి, దానికి ఎంత ర్యాంక్ వస్తదని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడైతే చూసేయండి. ఇక్కడ మీకు మార్క్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలని సింపుల్‌గా అర్థమైపోతది. అండ్ అలానే తర్వాత మీకు ఎంసెట్ కీ అనేది వచ్చింది. సో, మీరు ఒకవేళ ఇప్పుడు దాకా కీ అనేది చెక్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చారనమాట. సో, వెళ్లి మీ కీ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 40 మార్క్స్ బిలో వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? 40+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? 50+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? అండ్ అలానే 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? అలానే 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తది? క్లియర్‌గా ఇక్కడైతే ఎక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి అండ్ అలానే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయి కౌన్సెలింగ్ రిలేటెడ్, కాలేజ్ రిలేటెడ్ లేదంటే ఏ రిలేటెడ్ అయినా సరే కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.